భయ్యా మొత్తం 5గురు వచ్చాం, తలా 5 నిమిషాలు చేస్తే 25 నిమిషాలు కవర్ అయితే డైరెక్టర్ అనుకుంటున్నాడు. ఏదో పిలిచి ఎమోషనల్ సాంగ్ చేసి పంపించవచ్చు కదా నువ్వు అనుకుంటున్నావు. ఈ మధ్యలో పిలిచి మధ్యలో పంపించక ఎందుకు ముందు పిలిచారని అతను, అసలు ఎందుకు పిలిచారని అతను, ఎవరు పిలిచారని ఇతను. ఏమైందిరా? ఇవాళ నేను వచ్చా కదా చూస్తుండు, జనాలకి ఇది మర్చిపోలేని ఎపిసోడ్ అవుద్ది. ఆల్రెడీ అందరు నిన్ను మర్చిపోతున్నారనే నువ్వు ఎపిసోడ్కి వచ్చావు. ఇది మర్చిపోలేని ఎపిసోడ్ అవుద్దా? ఇది మర్చిపోలేని ఎపిసోడ్ అవుద్దా? కాసేపు ఈ మైక్స్ గట్రా ఏం లేకుండా మాట్లాడుకుందామా? ఈ మైకులు తీయటాలు బ్యాటరీలు తీయటాలు నువ్వు ఉన్న హౌస్ కాదు ఇది. హలో జెస్సీ ఇక్కడ ఇలాగే అంటుండు జెస్సీ అని. ఎపిసోడ్ అయ్యే లోపు నువ్వు లస్సీ అవ్వకపోతే నన్ను అడుగు. అవును భయ్య, ఈ మధ్య నాకు శ్రీదేవికి బాండింగ్ బాగా పెరిగిపోతుంది. అవును, బాండింగ్ పెరిగింది, వెనక ఒక బ్రాండింగ్ కూడా తగ్గింది నువ్వు వచ్చాక. ఏదైనా శ్రీదేవికి రావాలంటే ప్యాషన్ ఉండాలి భయ్య. రావాలంటే ప్యాషన్ ఉండాలి, వచ్చాక మనకంటూ ఒక మిషన్ ఉండాలి. భయ్య మీరేంటి నలిపేశారు? నువ్వు ఎప్పుడు వచ్చావు? అసలు నువ్వు ఎందుకు చూసావు? భయ్య భయ్య నేను చెప్పేది ఆ నలుపుడు కాదు, నేను చెప్పేది డ్రెస్ గురించి. ఈ నలిపేయడం ఏముందో, ఎపిసోడ్ నే నలిపేసే వాళ్ళు వచ్చారు. ఇదంతా కాదులే కానీ భయ్య, ఈ మధ్య శ్రీదేవిలో మన డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఎంతైనా మన లాంటి ఆర్టిస్టులు దొరకడం అంటే. నీలాంటి ఆర్టిస్టులు దొరక కాదు, అసలు ఆర్టిస్టులు దొరక ఎవడొకళ్ళే నేను పిలుస్తున్నాను. సరే నువ్వేమైనా చెప్పాయా, ఇక్కడ నుంచి ఈటీవీలో ఆదివారం మధ్యాహ్నం ఒకటైతే నేను రావాలి. ఒకటైతే నువ్వు రావాలి, ఇంట్లో వాళ్ళందరూ ఒకటై వేరే ఛానల్ మార్చేయాలి. అవన్నీ కాదు కానీ ఈ రోజు శ్రీదేవి బాధ్యత మొత్తం నేనే తీసుకుందాం అనుకుంటున్నా. ఎప్పుడైనా తెలియనోడు గేట్ బయటకు వస్తే సెక్యూరిటీ అక్కడే ఆపిచ్చామని చెప్పేస్తా. అలా అయితే ఫస్ట్ నిన్న ఆపేస్తారు. అలాంటివి చెప్పకాయని. కానీ భయ్యా ఈ రోజు ఏదైనా టీవీ ముందు ఆడియన్స్ అందరినీ కూర్చోబెడతా. వచ్చిన వాళ్ళందరూ ఇలాగే అంటారు, టీవీ ముందు ఆడియన్స్ ను కూర్చోబెడతాను, తర్వాత వెళ్ళి సోఫాలో కూర్చుంటారు ఇంకంతే. లాస్ట్ లో మై డాక్టర్ పెయిన్ ఊపుకుంటా వస్తారు ఈరోజు. సరే అవన్నీ కాదు కానీ వాళ్ళు అసలు ఎందుకు అంత అర్జెంట్ గా ఊరించి రమ్మన్నా మమ్మల్ని? ఏం లేదు, మా బామ్మ వస్తుంది, బామ్మతో మాట్లాడాలి. అప్పుడు కానీ అంత అర్థం కాదు. బామ్మ వచ్చే ముందు మన తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పిలుద్దాం. ఇప్పుడు వాళ్ళంటే బాగోదు భయ్యా, అవన్నీ తర్వాత కదా. ఏది తమ్ముళ్ళు ఈ తమ్ముడు బాగా ఎదిగిపోయాడు. ఆ తమ్ముళ్ళని పిలుద్దాం, వాళ్ళతో మాట్లాడి తర్వాత బామ్మతో మాట్లాడదాం. ఏరా వచ్చేయండి. కానీ భలే ఆర్డర్ లో నిలబడ్డారా, చాలా మంచి ఆర్డర్ ఇది. లేదు 2 లేవు, మరి 3. నిన్ను చూస్తే డైరెక్టర్ షో చేసే 3 లేదు. గుడ్ లక్ బ్యాడ్ లక్ అంటే ఏంటి భయ్యా? అంటే ఏం లేదు, ఇప్పుడు అమ్మాయిలు అందరూ వచ్చి నిన్ను ఎత్తుకుంటారు కదా, అది గుడ్ లక్. అయినా కూడా సర్లే గానీ ఇందాక పొలంలో ఒక నన్ను చూసి పరిగెడుతున్నాడైతే వాడు దొండ తోట వేసాడు రా, నువ్వే దొండకాయ తీసుకొని పరిగెత్తున్నా అని. భయ్యా చూసావుగా యూరోప్ నుంచి వచ్చా. ఎంత ఉంది నీకు? ఏంటది? ఎవరు అప్పన్నావు కదా. హలో ఇటు చూడు, మేము ఇక్కడ ఉన్నాం. మీ ఇద్దరు కూడా ఒక సంబంధం ఉందిరా. ఏంటి? మామూలుగా వాడికి వైజాగ్ అనే ఒక మచ్చ ఉంది, అవును, నీకు 2 మచ్చలు ఉన్నాయి. ఎలా వచ్చినాయి? హలో ఇక్కడ చూసారా, ఇలా ఇందాక నడుచుకుంటూ వస్తున్నాను, మనల్ని చూడగానే శ్రీదేవికి ఒకడు దొరికాడు అన్నారు. శ్రీదేవికి ఒకడు దొరికాడని ఉంటారు, శ్రీదేవితో ఒకడు దొరికాడని ఉంటారు. అసలు నేను ఎలా వచ్చాను అనుకున్నా, ఫ్లైట్ లో వచ్చా. ఎయిర్ హోస్టెస్ అందరినీ మాస్క్లు వేసుకోమంది, అందరికన్నా ఫస్ట్ నేనే వేసుకున్నా. నీకు అలవాటే కదా, ఎవరైనా వచ్చేటప్పుడు తొందరగా ఏదో ఒకటి వేసుకోండి.
వీడంటే నాకు చాలా ఇష్టం. ఏ నాకు తోడబుట్టాడు వీడు. వీడు తోడబుట్టాడా? వాడు తోడబుట్టాడు, ఇక్కడ తేడానే పుట్టాడు. రే నరేష్, నీకు ఆ ప్లేస్ గుర్తుందా? చిన్నప్పుడు నేను పెంచుకున్న కోడి గుడ్డు పెట్టేది అక్కడ. ఒక రోజు ఆ కోడి గుడ్డు పెట్టకపోతే నువ్వే పెట్టావా? హలో, నేను ఎలా వచ్చాను తెలుసా? భోగిలో వచ్చా, మొత్తం ఫుల్ ఉంది. ఏం చేసావు మరి? సంక్రాంతికి కనుమకు వచ్చాను. నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు అంబులెన్స్ లోనే వెళ్తావేమో అనిపిస్తుంది. నువ్వు రావే నాతో పాటు. సరే కానీ చీమకు వచ్చాం కదా, అందరూ చీమగాలి పేల్చండి. ఏం చేస్తున్నా? చీమ గాలి అన్నయ్య, చీమ గాలి ఇవ్వట్లేదు అన్నయ్య. నీ పంచిగా చీమ చచ్చిపోయింది ఏం చేస్తాం మరి? హలో చిన్న తమ్ముడు, ఇగో ఫస్ట్ పండు. పండు అంటే పండుకున్నాడు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు కానీ. జెస్సీ పక్కనేంటి లసియా. ఆయన ఎవరో తెలుసా? ఎవరు? స్పీకర్. అసెంబ్లీగా స్పీకర్ కాదయ్యా, శ్రీకర్. నీ పంచు కోసం దానికి ఒత్తులు యాడ్ చేసుకుని మరీ పెట్టుకుంటావు. నాకు డౌట్, వాళ్ళకేం చెప్పారా? ఏమన్నా సరే నవ్వాలని ఇచ్చారా? ఒక కర్ర తీసుకురారా. ఎందుకు? పాము ఉంది ఇక్కడ, కొట్టి చంపేద్దాం. బాబు రాక విలేజ్ కి వచ్చావు. ఈ విలేజ్ లో గేదె పాపం అది పిల్లల్ని కనలేకపోతుందంట. నువ్వు ఎలాగైనా దగ్గర ఉండాలి. హలో, గేదె కాకపోతే దున్నపోత దగ్గర తీసుకెళ్ళాలి. నన్నంటూ ఏంటి? అందుకే కదా నీ దగ్గర ఉంచుకోమంటుంది. సరే అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించావు నువ్వు ఇక్కడికి? ఏం లేదు, మనం రాక ఈ విలేజ్ కి వచ్చాం కదా, బామ్మ పిలిపించింది మనల్ని. బామ్మ ఏంటి? ముసళ్ళు పిలిపించిందా? మరి చేపదే. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా బామ్మను పిలిపించు. బామ్మను పిలుస్తా గానీ మీరు అందరు వెళ్ళి కూర్చోండి ఒక సైడ్. ఏ బామ్మ ఏంటి వణుకుతున్నావు? ఈరోజు ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చారా ఏంటి? ఇప్పుడు గుర్తొచ్చింది, వీడు ఆదిగాడు కదా. ఎన్నేళ్ళైందిరా, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఎప్పుడు అమ్మాయిల వెనకాల తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అమ్మాయిల వెంటనే తిరుగుతున్నాడు. ఒకదాన్ని కూడా మాకు వదలట్లేదు. అవునరా, నువ్వు ఇంకా పెరగలేదు. నన్ను గుర్తుపట్టావా? నేను నరేష్ ని. అదేరా, ఇంకా నువ్వు పెరగలేదు. అదే మాట, అదే తీరు, అలాగే ఉన్నావు. అలాగే ఉన్నాడు, ఆడు పెరగలేదు. అన్నయ్య, నువ్వోకే బామ్మోకే, నీ కొడుక? నీ తమ్ముడు. నా తమ్ముడు అంత ఉన్నా, నీడు తమ్ముడా? సరే గాని బామ్మ, ఇంట్లో అంతమంది పిల్లలు ఉంటుండగా నేనే నీకంటే ఎందుకు అంత ఇష్టం? చిన్నప్పుడు అందరూ పిందెల్లా ఉండేవాడురా, నువ్వు ఒక్కడే పందిలా ఉన్నావు. చెప్పాలి కదా బామ్మ పోలికని. ఎప్పుడొచ్చినా వీడు 100 రూపాయలు కావాలని తెగ మారం చేసేవాడు రా. ఇప్పుడు కూడా అంతే, ఏ ఈవెంట్ కి వెళ్ళినా 3000 చాలు, ఇంకో 100 ఎక్స్ట్రా ఎవరైనా అడుగుతూనే ఉంటాడు. సర్లే గాని బామ్మ, ఇంతకీ మేము హైదరాబాద్ లో ఉండే మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ ఊరికి ఎందుకు పిలిపించావు? ఒరే నాయనా, మీరంతా 10 మంది, నాకు మనవాళ్ళు 10 మంది, మనవరాళ్ళు 10 మంది కదా. నాకు మన ఊరి పంతులు గారు చెప్పారు, మీ మనవాళ్ళకి దోషం ఉందమ్మా, దోష నివారణ చేయించండి అని. అందుకే మనవరాళ్ళను కూడా పిలిచి ఆ తెల్లవారుజామున 4 గంటలకు లేచి మన కులదైవానికి పూజ చేసి మరదళ్ళందరూ బావలకి హారతి పడితే మీ దోషం పోతుందంట. మరి ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు వాళ్ళు హారతి పడడానికి మమ్మల్ని ఎందుకు ఇప్పుడే పిలిచావు? ఈ గ్యాప్ లో ఎన్ని ఈవెంట్లు చేసుకున్నావు తెలుసా? ఓరి మీ ఈవెంట్లు తగలయ్యా, నేను చేశాను లేరా 700కి పైగా. ఇదిగో మరదళ్ళని ఎప్పుడు చూశారు? అందరూ కలిసి కాస్త అచ్చటా ముచ్చట ఆడుకుంటూ పాడుకుంటూ. అసలు అచ్చటా ముచ్చట ఆడేలాగా ఉంటారా వాళ్ళు? మీరెంత అందగాళ్ళో నా మనవరాళ్ళు కూడా అంతే అందగాళ్ళ పుట్టారా. వాళ్ళు అందగాళ్ళేనా? అందగత్తలు కాదైతే. లేట్ చేయకుండా అర్జెంట్ గా మరదలు పిలిపించు. ఒసే బంగారు తల్లులో,
బామ్మా బావల కోసం వచ్చే మరదళ్ళు అన్నావు, ఇవన్నీ బావల సయ్య మరదల్లా ఉన్నారు, బావల సయ్య మరదల్లా ఉన్నారు. నా మరదలు మాత్రం చక్కగా నీట్ గా. బావా ఏంట్రా విశేషాలు? అలా ఏంటి సంగతులు? ఏంటి బావా శ్వేతవర్మ వస్తే ఫ్లర్ట్ చేయడం, టచ్ చేయడం, ఫీల్ అవ్వడం ఏం లేదా? శ్వేతవర్మ అన్నారు, మొత్తం రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు ఉన్నాయి ఇందులో. బావా గుర్తుందా చిన్నప్పుడు నువ్వు నేను అమ్మా నాన్న ఆట ఆడేవాళ్ళం? గుర్తులేదురా, ఇప్పుడు ఆడదామా మళ్ళీ ఒకసారి? అది బావా. ఇట్లరా నువ్వు బస్సులో వచ్చావు కదా, అవును నీకు తెలుసు. కిటికీ దగ్గర కూర్చున్నావు కదా, గాలికి విగ్గంతా అటు ఇటు అయింది, కొంచెం సర్దుకోయింది. బావా నేను వస్తుంటుంటే గాలికి మొత్తం దుమ్ము పడింది, కొంచెం దులపవా? నాకు దుమ్ము దులపాలనే ఉందరా, కానీ వీళ్ళేమో పర్మిషన్ ఇవ్వట్లేదు. అది బావా ఇంతకీ నరేష్ బావ ఎక్కడ? నరేష్ బావ ఎక్కడ? చిన్నప్పుడు అసలు చెట్టు ఎక్కడమే వచ్చేది కాదు బావకి, ఇప్పుడు కూడా రాదు. అంతేవాడు. నరేష్ బావకి చిన్నప్పుడు ఎప్పుడు నెక్కర్ ఊడిపోతూనే ఉండేది. అది నీకు ఇంకా గుర్తుందా? ఏదో ఉందైతే. ఏం లేదు, అందుకే గుర్తుంది. బావా బాగున్నావా? బాగున్నా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను గానీ ఇంతకీ ఆ బావేడి? ఏ బావా? అంటే నేను 10th క్లాస్ లో నాకు 500 రావాలని తనకు 500 రావాలని 5 సార్లు గొడవ పడేవాళ్ళం కదా ఆ బావా. అప్పుడేంట్రా, అప్పుడు మార్కుల కోసం గొడవ పడేవాళ్ళు. ఇప్పుడు మేనేజర్ దగ్గర నాకు 500 కావాలి, నాకు 500 కావాలి. అది బావా చిన్నప్పుడు చీముడు వేసుకుని చండాలంగా ఉండేదాన్ని కదా, ఇప్పుడు ఎలా ఉన్నా? ఆ చీముడి ముక్కే బాగుంది అనిపిస్తుంది. చూడు హాఫ్ సారీస్ కొచ్చా, నువ్వు హాఫ్ శారీ, హాఫ్ నోకరాజు గాడి వల్ల నీ కెరీర్ హాఫ్. ఇంత దగ్గర నుంచి నిన్ను చూడాలంటే మేమేయాలో ఒక హాఫ్. ఎందుకురా ఇవన్నీ? సర్లే, ఏంటి మొహం అలా ఉంది? పల్లెటూరు కదా, వచ్చినప్పుడు చూసుకోకుండా పేడ తొక్కేసాను. ఏరా మరి నేను తొక్కుతుంటే నువ్వేం అనలేదా? అది బావా నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళి కోతుకొమ్మ ఆడేవాళ్ళం? ఇంకా ఏం ఆడేవాళ్ళం? తొక్కుడు బిల్ల ఇవన్నీ ఆడేవాళ్ళం. అప్పుడు తొక్కుడు బిల్ల లేకపోతే నిన్నే తొక్కేసేవాళ్ళు అందరూ. ఏమ్మా ఏంటి సంగతులు? నీతో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏదో చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు. దీనికంటే రైటర్ ఏమి రాయలేదని చెప్పొచ్చు కదా. అన్నయ్య ఈ అమ్మాయి పేరేంటో తెలుసా? ఏంటి? సింధు. సింధూరం సినిమా చూసావమ్మా? ఈ నసగడు అప్పుడే వచ్చాడండి. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మౌనిక. ఎందుకమ్మా? నాయకే తీసుకో. ఏంజిల్ ఆసియా. ఏంజిల్లా ఉండదు కాబట్టి పెట్టుకుందా. భారతి. అమ్మో పాకిస్తాన్. నీలిమ. రే వాటర్ ఇవ్వండిరా. ఎందుకు? నీలివ్వమన్నావు కదా. అను. ఏమన్నా ఏ మనిషి నువ్వు ఏంటి తిడుతున్నావేంటి? ఏదో అనమన్నావు కదా. ఆవిడ పేరు అన్షు. నా బ్లాక్ షూ. అంకిత. ఎవరికి? నీకే. కానీ ఏం చేయలేవు. శ్వేత నాగు. రమ్య. కృష్ణ. మర్చిపోయాను. అమ్మమ్మ. నీ అందం తగినే. అయ్యో బాబోయ్, అమ్మమ్మ అన్నాడు కదా, అమ్మమ్మ నీ అందం అది కలిపాడు. నేను నా మరదల దగ్గరకు వచ్చేసా, మీరు కూడా మీ మరదల దగ్గరకు వచ్చేస్తే ఒకసారి డన్ అన్ని జంటల్ని ఆడియన్స్ చూసి ఆశీర్వదిస్తారు. సూపర్. పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చుక్కులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు. బావగారు బాగున్నారా?
ఇదిగో బామ్మా మరి మేమందరం వచ్చాం. పూజ ఎప్పుడో తెల్లవారు 4 గంటలకు కదా, మరి అప్పటిదాకా మాకు ఎంటర్టైన్మెంట్ ఏది? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని ఒకరు ఉన్నారు, చాలా బాగా ఎంటర్టైన్ చేయిస్తారు. వాళ్ళు పెద్దగా చేయరే. వాళ్ళ గురించి నీకేం తెలుసురా? ఈ మధ్య మా లాంటి ముసలి ముతక వాళ్ళు కూడా ఎంచక్క ఆదివారం 1 గంట అయితే చాలు టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు. వాళ్ళని పిలిచాను, వాళ్ళు వస్తారు, మీ అందరినీ ఆడిస్తారు, పాడిస్తారు. సరే అయితే వాళ్ళని పిలుద్దామా బామ్మ? పిలుద్దాం నాన్న. శ్రీదేవి డ్రామా కంపెనీ. వచ్చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి. ఇంతకీ మమ్మల్ని ఎందుకు ఇక్కడ పిలిచారు? ఎవరు పిలిచారు? మేమే పిలిచింది. ఆల్రెడీ మా బామ్మ వచ్చింది, మళ్ళీ ఇంకో బామ్మ వచ్చింది. ఏంటి విశేషాలు? విషయం చెప్పండి. అది మా బామ్మ చెప్తానే ఎక్కింది, మాకే చెప్పండి ఎందుకు పిలిచారు? ఏం లేదమ్మా, నా మనవళ్ళకి ఒక దోషం ఉంది. ఉంటే అయితే పొద్దున తెల్లవారు గట్ల 4 గంటలకి నా మనవరాళ్ల చేత వాళ్ళకి గుళ్ళో హారతి ఇప్పిస్తే వాళ్ళకి పట్టిన దోషం పోద్దని మా ఊరి పూజారి గారు చెప్పారు. అందుకని నా మనవాళ్ళని ఊరి నుంచి ముందు రోజు రాత్రే పిలిపించాను. ముందు రోజు రాత్రి పిలిపించానంటే మళ్ళీ తెల్లవారుజాము దాకా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. రాత్రి పడుకోరా? ఏదో చాలా రోజుల తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు కలిశారు. వాళ్ళని పండుకోబెడితే ఏం వస్తుంది చెప్పు? సరదాగా ముచ్చటగా ఆడిచ్చి పాడిచ్చి ఏదైనా చేస్తే ముచ్చటగా ఉంటుందని శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచాను. ఎలా కనిపిస్తున్నా బావ నీకు? ఎలా కనిపిస్తున్నా బావ నీకు? పాపి పేట్ కా సవాల్ హై, బిజినెస్ చేయాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కాబట్టి ఇస్తాం, ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. కానీ రష్మి నీకు ఇది అర్థమైందా? మనవళ్ళు మనవరాళ్ళు అంటే అర్థమైందా? అంటే బావ మరదళ్ళు మధ్య మనం ఎంటర్టైన్ చేయాలన్నమాట. అంతే. సో వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళని దగ్గర చేసి వాళ్ళకి ఏదో ఆరతి చేసి వాళ్ళ దోషాలు తీస్తారు, అంతే కదా? అంతే. మీరందరూ రెడీయా? రెడీ. ఓకే, సో లెట్స్ బిగిన్ ది షో. ఇంద్రజ గారు మీరు అక్కడి నుంచి చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. ఓకే, అదే కదా మనం చేసే పని.